హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంశీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్ నాన్ వెజ్ రెసిపీస్ని చూపించబోతున్నాను. అవేంటంటే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా, అలాగే స్మాల్ ఫిష్ ఫ్రై, అలాగే చేపల పులుసు, బాయిల్డ్ ఎగ్ కర్రీ, తందూరి ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, గుమగుమలాడే మటన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో, గ్రేవీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి మనం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా 2 ఆనియన్స్ని ఈ విధంగా పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లోకి 1/2 కప్ వరకు మనం ఎండు కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని ఇదే ఆయిల్లోకి వేసేసుకొని వీటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, ఈ విధంగా వచ్చాయంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత చూసారు కదండి, ఈ విధంగా కోకోనట్ పౌడర్ అలాగే ఆనియన్ పేస్ట్ని ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్లోకి 1 kg వరకు ఫ్రెష్ మటన్ని తీసుకోవాలి. ఈ విధంగా మటన్లోకి సాల్ట్ వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కడిగేసుకోవాలి. వాటర్ మొత్తం ఉంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. తర్వాత కర్రీలో వేస్తాను కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 4.5 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. మీరు కనుక కారం తక్కువ తినేవారైతే కారంని తగ్గించుకోవచ్చు. ఎక్కువ తినేవారైతే 1 or 2 టేబుల్ స్పూన్ వరకు ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇదంతా మనం ఉప్పు కారం పట్టే విధంగా మటన్కి మొత్తం కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకున్న దాన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం ప్రెషర్ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. అందులోకి మనం 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ఒక ఆనియన్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 4 to 5 వరకు ఈ విధంగా పచ్చిమిర్చిని పొడవుగా ఈ విధంగా చీల్చుకొని వేసుకోవాలి. ఇందులోనే పుదీనా, కొత్తిమీరని కడిగి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆ ఆనియన్ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. మరొకసారి ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా ఆనియన్ పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పసుపుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం మటన్ని కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ మటన్ ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని లైట్గా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని జస్ట్ ఒక 3 minutes వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 3 minutes తర్వాత చూద్దాం. మనం ఆయిల్ అనేది లైట్గా పైకి తేలుతుంది కదా, ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఆల్రెడీ మనం మటన్ని స్టార్టింగ్లో కలుపుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను కాబట్టి ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీరు చూసుకొని మరి టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం కోకోనట్ పౌడర్ ఉంది కదండి, మిక్సీ పట్టుకున్నది, ఆ పౌడర్ ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మరొకసారి మూత పెట్టుకొని
ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నాను. ఈ విధంగా వాటర్ని వేసుకున్న తర్వాత మీరు టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోలేదు అని అనిపిస్తే సాల్ట్ అయినా కారం అయినా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టేసుకొని 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచి తర్వాత మూత తీసి చూడండి. మటన్ కర్రీ అనేది ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయ్యి కర్రీ అనేది రెడీ అవుతుంది. అంతే అండి. చాలా అంటే చాలా సింపుల్గా మటన్ కర్రీ అనేది రెడీ అయినట్టే. ఇది రైస్లోకి లేదంటే చపాతీలోకి, బగారా రైస్లోకి, అలాగే పూరీలోకి ఏ కాంబినేషన్తో తిన్నా మటన్ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సన్నగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇక లేట్ ఎందుకు, ట్రై చేయాల్సిన రెసిపీ చికెన్ పకోరాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. నేను ఇక్కడ చికెన్ని 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఈ విధంగా సాల్ట్ వేసుకొని బాగా నీట్గా కడిగేసుకొని తీసుకున్నాను. మీరు కూడా సేమ్ ఇదే విధంగా బాగా నీట్గా కడిగేసుకొని వాటర్ అనేవి అస్సలు ఉండకుండా డ్రైన్ అవుట్ చేసేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా డ్రైన్ అవుట్ చేసుకోవడం వల్ల చికెన్కి మసాలా అనేటివి పర్ఫెక్ట్గా పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేటివి అస్సలు ఉండకుండా చూసుకోవాలి. ఈ విధంగా కడిగిన చికెన్లోకి మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కారంని వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. గరం మసాలాని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఈ మసాలాకి మొత్తం పట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా ఆయిల్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు పట్టే విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి పించ్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. మీకు రెడ్ ఫుడ్ కలర్ ఇష్టం లేని వారైతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా కలర్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు, కొత్తిమీరని కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1/2 చెక్క అంతవరకు నిమ్మరసాన్ని గింజలు తీసేసి వేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్లోని వేసుకోవాలి. ఈ విధంగా పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని వేసుకోవాలి. ఈ విధంగా కార్న్ఫ్లోర్ రైస్లోని వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు రైస్లో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా 2 అవర్స్ తర్వాత చూద్దాం మనం. ఈ విధంగా గట్టి పడుతుంది. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా ప్యాన్ పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని తీసుకుంటూ ఒకదానిపై ఒకటి వేయకుండా ఈ విధంగా ఫ్రీగా ఉండేటట్టు ఆయిల్లో పట్టే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రీగా వేసి ఫ్రై చేయడం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయి. అలాగే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతాయి కాబట్టి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి వేయడం వల్ల ఇవి మసాలా అంతా ఊడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఫ్రీగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తుంటేనే మీకు క్రిస్పీగా అయ్యిందో లేదో తెలుస్తుంది కదా. ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత
మనం టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతావి చికెన్ పీసెస్ కూడా ఈ విధంగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చిని కూడా అక్కడక్కడ వేస్తూ ఫ్రై చేస్తాను. ఈ విధంగా వేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా కరకరలాడే చికెన్ పకోడాని ఏ విధంగా చూపించానో చూసారు కదా. చాలా అంటే చాలా ఈజీ అండి. మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో అదే విధంగా ప్లేట్ అనేది ఖాళీ అయిపోతుంది. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా నా వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. గుమగుమలాడే చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులోకి మనం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ వరకు ఈ విధంగా పచ్చి కొబ్బరిని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు, మాడిపోతుంది. కాబట్టి ఈ విధంగా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ఆనియన్ అలాగే కోకోనట్ పౌడర్ని మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. చికెన్ని 1/2 kg వరకు తీసుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకొని 2 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి కడగడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ఈ విధంగా పూర్తిగా కడిగేసుకున్న తర్వాత వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇందులోనే మనం ధనియా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా మసాలా పట్టే విధంగా మొత్తం పీసెస్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. ఇందులోకి మనం 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒక ఆనియన్ని స్లైసెస్గా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా చీల్చుకొని వేసుకోవాలి. అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆనియన్ పేస్ట్ని ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఆ ఆనియన్ పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని మరొక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కోకోనట్ పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ని వేస్తున్నాను. ఇలా కోకోనట్ పౌడర్ వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ చికెన్ ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి ఆయిల్లో కలిసేటట్టు మసాలాలు పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా ఉడికించుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. మీకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. మీరు టేస్ట్ చూసుకొని మరి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కారంని కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మంటను మాత్రం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్నారంటే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలి కర్రీ అనేది రెడీ అవుతుంది. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా చికెన్ కర్రీ అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నారంటే ఒక 2 మినిట్స్కి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది. చూడండి, ఈ విధంగా పైకి తేలింది అంటే కర్రీ అనేది రెడీ అయినట్టే.
చూసారు కదండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇక లేట్ చేయకుండా నా స్టైల్లో చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్లో ట్రై చేసి కమెంట్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. ఇప్పుడు నెత్తల చేపల ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేయండి. నెత్తల్ని ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇందులో ఈ నెత్తల్ని నేను తల తోక తీసేసి తీసుకున్నాను. దీంట్లో సాల్ట్ వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా ఈ విధంగా కడిగేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేవారైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారంని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ని కూడా చూసి యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలాని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1/2 చెక్క నిమ్మరసాన్ని ఈ విధంగా గింజలు తీసేసి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ఉప్పు కారం పట్టే విధంగా ఈ చేపలకి కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న చేపల్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు స్టోర్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల లైట్గా గట్టి పడతాయి. ఈ విధంగా 1/2 అవర్ తర్వాత చూద్దాం. మనం ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫిషెస్ని వేసుకోవాలి. ఒకదానిపై ఒకటి వేయకుండా విడివిడిగా వేసుకోవాలి. ఈ విధంగా విడివిడిగా వేయడం వల్ల మనం చేపల పైన ఉన్న మసాలా అనేది బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది. అలాగే క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఫ్రీగా వేయడం వల్ల క్రిస్పీగా ఫ్రై అవుతాయి. కాబట్టి ఈ విధంగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా ఫిషెస్ని కూడా ఫ్రై చేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకున్నారంటే మీకు ఎక్కువగా చేసేసుకోవచ్చు. మీకు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అని అనుకుంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకున్నారంటే ఎక్కువగా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయండి. క్రిస్పీగా నోట్లో వేస్తేనే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఎగ్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్గా చూపిస్తాను. 2 మినిట్స్లోనే చూపిస్తానండి. ఇక లేట్ చేయకుండా మనం ఎగ్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. 4 ఎగ్స్ని తీసుకున్నాను. ఇలా ఈ విధంగా ఉడికించుకోవాలి. వాటర్లో సాల్ట్ వేసుకొని ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత పైన షెల్ని తీసేసి ఈ విధంగా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఎగ్స్ని వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. ఇదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, మెంతికూరని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇందులోకి మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకొని రసం పెట్టుకొని వేసేసుకోవాలి. ఎగ్స్ని ఉడికించేటప్పుడు ముందే ఈ చింతపండు నానబెట్టేసుకొని ఎగ్స్ ఉడికించుకున్నారంటే ఎగ్ కర్రీ చేసే వరకు ఇది నానిపోతుంది కాబట్టి ఈజీగా అవుతుంది. ఈ విధంగా చింతపండు రసం వేసిన తర్వాత ఇందులోకి మనం 2.5 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవారైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి. 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 7 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి.
చూసారు కదండి, ఈ విధంగా 7 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఎగ్ పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదా. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇక వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. 1/2 kg వరకు ఇక్కడ ఫిష్ని తీసుకున్నాను. సాల్ట్ వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగేసుకోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. నేను ఇక్కడ 1/2 kg వరకు ఫిష్ పీసెస్ని తీసుకున్నాను. ఇలా నాకు 7 to 8 వరకు పీసెస్ వచ్చాయండి. ఇలా తీసుకున్న వాటిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. సాల్ట్ని అప్లై చేసి 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే ఫిష్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి కార్న్ఫ్లోర్ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఫిషెస్కి పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. ఉప్పు కారం మొత్తం కూడా ఫిషెస్కి పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. మీకు కనుక కారం తక్కువైంది అని అనిపిస్తే మరి కాస్త 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని ఫిష్ కలిపిన తర్వాత వేసుకున్నానండి. ఇందులోని 1/2 చెక్క అంత నిమ్మరసం వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా బాగుంటుంది. వేసుకోవాలని అనిపించినప్పుడు వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఉప్పు కారం పట్టే విధంగా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా పట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల పీసెస్ అన్నిటివి గట్టి పడతాయి. అలాగే ఇందులోకి మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసినా కూడా మసాలా అనేది బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేను అక్కడ సాల్ట్ యాడ్ చేయలేను కాబట్టి నేను ఇప్పుడు సాల్ట్ని వేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 1 అవర్ లేదంటే 3 అవర్స్ పెట్టుకున్నా ఏం కాదండి. నేను ఇక్కడ టైం లేదు కాబట్టి 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. మీరైతే 1 అవర్ ముందే పెట్టేసుకుంటే గట్టి పడుతుంది. ఫిషెస్ అన్నిటివి ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ విధంగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత మనం ఫిష్ పీసెస్ని బయటకు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులోకి మనం ఫిష్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవద్దండి, వేస్ట్ అవుతుంది. మనం కర్రీలోకి కూడా యూజ్ చేయడానికి రాదు. ఓన్లీ ఫిష్ కర్రీలోకి మాత్రమే యూజ్ చేయొచ్చు కాబట్టి మనం చూసుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఫిష్ పీసెస్ని వేసుకోవాలి. ఒకదానిపై ఒకటి వేయడం వల్ల ఫ్రై అవ్వడం కష్టంగా అవుతుంది కాబట్టి మనం ప్యాన్లో పట్టే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఫిష్ పీసెస్ మొత్తం వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలిపేయకుండా ఈ విధంగా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఆయిల్లో వేయగానే టర్న్ చేసుకోకూడదండి. ఇలా 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. మంటని హైలో పెట్టడం వల్ల ఫిష్ పీసెస్ అనేటివి మాడిపోయే ఛాన్స్ ఉంది, లోపల కూడా ఉడకవు. అలాగే మీడియంలో పెట్టడం వల్ల ఫిష్ ఫ్రై అవ్వడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనం మంటని హైలో కాకుండా మీడియంలో కాకుండా అడ్జస్ట్ చేస్తూ పెట్టేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఈ విధంగా మంటని మీడియంలో హైలో పెడుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఒక వైపు వేగిన తర్వాత 1 నిమిషం పాటు వేగిన తర్వాత మరొక వైపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫిష్ పీసెస్ని టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, కలర్ చేంజ్ అయ్యేది చూస్తుంటేనే మనకు తెలిసిపోతుంది కదండి. ఈ విధంగా క్రిస్పీగా అవుతాయి ఫిష్ పీసెస్ అనేటివి. ఏ విధంగా లోపల మొత్తం ఉడికిపోయి పైన మొత్తం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా రెడీ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనం మిగతా పీసెస్ని కూడా సేమ్ ఇదే విధంగా ఆయిల్లో వేస్తూ మంటని హైలో మీడియంలో పెట్టుకుంటూ టర్న్ చేస్తూ ఈ విధంగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్లో వేసినా కూడా మనం మసాలా అనేది బయటకు వెళ్ళిపోకుండా ఫిష్ పీసెస్కి బాగా పట్టి ఫ్రై అయ్యాయి.
మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా మసాలా అనేది ఆయిల్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. టిప్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. అలా అయితేనే మసాలా అనేది ఆయిల్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇలా టిప్ యూజ్ చేస్తూ మీరు కనుక చేశారంటే మసాలా అనేది బయటకు వెళ్ళిపోకుండా క్రిస్పీగా వస్తాయి. అంతే అండి, చాలా సింపుల్గా ఈ విధంగా మిగతా ఫిషెస్ని కూడా ఫ్రై చేస్తూ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది వేడివేడిగా ఆనియన్ అలాగే లెమన్తో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నా స్టైల్లో మీరు కనుక ఫిష్ ఫ్రై చేసి చూడండి. క్రిస్పీగా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయినట్టే. టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఇక లేట్ ఎందుకండి, నా స్టైల్లో చేసి చూసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చేసి చూడండి, నా స్టైల్లో చాలా బాగా కుదురుతుంది. అసలు చేపల పులుసు చేయాలంటే పులుసు ఉప్పు కారం పులుపు సరిగ్గా పడితేనే చేపల పులుసు అనేది టేస్ట్ అనేది అదిరిపోతుంది కదా. నా స్టైల్లో చేపల పులుసు ట్రై చేసి చూడండి. ఉప్పు కారం పులుపే కాదండి, చేప ముక్కలు కూడా టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూసారు కదండి, చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది చేపల కర్రీ అనేది. ఇక లేట్ చేయకుండా మనం చేపల కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ చింతపండుని గింజలు అవి తీసేసి 50 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకుంటున్నాను. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ చింతపండుని ఒక బౌల్లోకి వేసేసుకొని అందులోకి వాటర్ వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇలా కడగడం వల్ల పైన డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఈ విధంగా కడిగేసి ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టేసుకొని రసం పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చేపల్ని 1/2 కేజీ వరకు తీసుకోవాలి. ఈ విధంగా తాజాగా ఉన్న చేపల్ని తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మొత్తం అప్లై చేసుకొని కడిగేసుకోవాలి. ఇలా కడగడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ఈ చేప ముక్కల్ని నిమ్మరసం వేసి కూడా కడగొచ్చండి. నీచు వాసన రాకుండా ఉండాలంటే నిమ్మరసమైనా లేదంటే సాల్ట్ వేసైనా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగేసుకున్న చేప ముక్కల్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. మీరు కారం అనేది ఎక్కువగా తినేవారైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారంని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. చేప ముక్కలకి ఉప్పు కారం పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 to 3 మినిట్స్ వరకు కలిపేసుకోవాలండి. టైం పడుతుంది కానీ పీసెస్కి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది కాబట్టి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా రసం పిండుకున్నాం కదండి, చింతపండు రసం అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ రసంని లైట్గా యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తం మరొకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఇదే బౌల్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని వీటిని కూడా ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పొడిగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదే బౌల్లోకి మనం ఆయిల్ని వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బండ పువ్వు వేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో ఈ బండ పువ్వుని రాతి మొగ్గ లేదంటే రాతి పువ్వు అలా అంటూ ఉంటారు కదండి. మా సైడ్ అయితే బండ పువ్వు అంటారు. ఇలా బండ పువ్వుని వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగిపోయాయి కదండి కలర్ అనేది. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేగిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసేసుకోవాలండి. ఇదే బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని వేసుకోవాలి. ఈ ధనియాలను కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వీటిని ధనియాల్ని మిక్సర్ జార్లోకి తీసేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి.
చూసారు కదండి, ఈ విధంగా పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఈ విధంగా మందంగా ఉండే ప్యాన్ని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అనేది లైట్గా వేగనివ్వాలండి. ఈ విధంగా జీలకర్ర లైట్గా వేగిన తర్వాత ఇందులోకి మనం ఒక ఉల్లిపాయని, చిన్న ఉల్లిపాయని తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే బండ పువ్వు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారంటే ఫిష్ కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది. కాబట్టి ఫ్రెష్గా ఉన్నదైతే వేసుకోండి, లేని వారైతే స్టోర్ చేసుకున్నదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఫిష్ పీసెస్ని వేసేసుకోవాలి. ఒకదానిపై ఒకటి వేయకుండా మొత్తం వేసేసుకోవాలి. ఈ విధంగా పీసెస్ని వేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి కలిపేయకుండా లైట్గా నెమ్మదిగా కలిపేసుకుంటూ జస్ట్ ఒక 1 మినిట్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పీసెస్ లోపల ఉప్పు కారం పట్టే విధంగా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తే ఉప్పు కారం అనేది పడుతుంది. కాబట్టి ఇలా 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఈ విధంగా 1 నిమిషం వేగిన తర్వాత ఇందులోకి మనం చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను కదా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. మీరు పులుపు ఎక్కువ తినేవారైతే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రసం మొత్తం వేసేసుకోవాలి. ఇందులోనే 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని వేసేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే చిక్కగా ఉండాలి అంటే వాటర్ని లైట్గా యాడ్ చేసుకోవాలి. నేను మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత వాటర్ని అడ్జస్ట్ చేసేసుకొని వేసుకోవాలి. నేను చింతపండు రసం వేసిన తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను. ఈ విధంగా వేసేసుకొని పీసెస్ని అటు ఇటు కలుపుతూ ఉడికించుకోవాలి. మరొక 1 మినిట్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం మెంతుల్ని, జీలకర్రని వేయించి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే మనం ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా జీలకర్ర పౌడర్, ఆనియన్ పేస్ట్ని వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి నెమ్మదిగా కలిపేసుకోవాలి. ఎక్కువగా కలిపేస్తే ఫిష్ పీసెస్ అనేటివి విరిగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు నెమ్మదిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మరొక 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఉడికాయో లేదో తెలవాలి అంటే ఫిషెస్ కలర్ అనేది మారిపోతుంది. ఈ విధంగా రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఫిష్ కర్రీలోకి పట్టి ఫిష్ కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇది వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినే కంటే చల్లారిన తర్వాత తిని చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూసారు కదండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది ఫిష్ కర్రీ అనేది. పులుసు అనేది చిక్కగా అలాగే విరిగిపోకుండా ఫిషెస్ అనేటివి
అలాగే మంచి రంగు రుచితో రావాలి అంటే ఇక లేట్ చేయకుండా మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ అనేది కాదండి, పర్ఫెక్ట్గా ఫిష్ కర్రీ అనేది కుదురుతుంది. ఇక ఎప్పుడు చేసే ఫిష్ ఫ్రై కాకుండా ఈ విధంగా ఫిష్ ఫ్రైని చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఫిష్ ఫ్రై కాదండి, ఫిష్ తందూరి ఫ్రైని కూడా చేసి చూపిస్తున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. ఈ ఫిష్ ఫ్రై అలాగే తందూరి ఫిష్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫిష్ని ఈ విధంగా 3 వరకు తీసుకోవాలి. ఇందులోకి సాల్ట్ వేసుకొని బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు నేను 2 ఫిషెస్తో ఫిష్ ఫ్రై అలాగే ఒక ఫిష్తో తందూరి ఫిష్ ఫ్రైని చేసి చూపిస్తున్నాను. బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రై అలాగే తందూరి ఫిష్ ఫ్రైకి మసాలా కావాలి కాబట్టి ఈ విధంగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు ఫిష్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఈ విధంగా మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఇందులోనే 1/2 చెక్క అంత లెమన్ని ఈ విధంగా గింజలు తీసేసి జ్యూస్ని వేసుకోవాలి. మీకు పులుపు ఎక్కువ కావాలి అంటే 1 లెమన్ కూడా ఈ విధంగా రసం పిండేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా గింజలు మొత్తం తీసేసి రసాన్ని వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మసాలాని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక్కొక్క ఫిష్ని తీసుకుంటూ మొత్తం అప్లై చేసుకోవాలి. ఫిష్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఫిష్ లోపల అలాగే పైన మొత్తం పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా మసాలా పట్టే విధంగా అప్లై చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా నేను 3 ఫిషెస్కి ఈ విధంగా అప్లై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత లైట్గా దీనిపైన ఆయిల్ని అప్లై చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులోకి మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ ఎక్కిన తర్వాత మనం ఫిషెస్ని వేసుకోవాలి. ఈ విధంగా ఫిష్ని వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలిపేస్తూ ఉన్నారంటే మొత్తం విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఫిష్ ఫ్రై అనేది ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదా. ఇప్పుడు మనం తందూరి ఫిష్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. 2 ఫిషెస్తో ఈ విధంగా నేను ఫిష్ ఫ్రై చేశాను. ఒక ఫిష్తో మాత్రమే తందూరి ఫిష్ ఫ్రైని చేస్తున్నాను. ఈ విధంగా స్టాండ్ తీసుకోవాలి. దీనిపైన ఆయిల్ని అప్లై చేసి స్టవ్ పైన పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. దీనిపైన ఫిష్ని పెట్టేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరో పక్కన ఆయిల్ని అప్లై చేస్తూ 2 వైపులా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంటని హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా అటు ఇటు కలుపుతూ ఉన్నారంటే విరిగిపోతాయి కాబట్టి ఒక పక్క ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మరో పక్కకి టర్న్ చేస్తూ అటు ఇటు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా తందూరి ఫిష్ ఫ్రై కూడా రెడీ అయినట్టే. ఇక మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. చూసారు కదండి, నాన్ వెజ్ రెసిపీస్ని న్యూ ఇయర్ స్పెషల్గా ఏ విధంగా చాలా అంటే చాలా ఈజీగా
45 మినిట్స్లోనే చేసి చూపించాను. మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ముందు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.